V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. ఆన్లైన్ ఆటో, ర్యాపిడ్, ఊబర్, ఓలా సర్వీసుల ఛార్జీలు పెంచారు. ఏఐటీసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు. అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాల పరిపూర్ణం. స్థానిక గౌతమి ఘాట్లోని రివర్ బే రిసార్ట్స్ లో ప్రసాదరాజు సారథ్యంలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ హోటల్ను పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నడుమ ఆదివారం ప్రారంభమైంది. ప్రసాదరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై ఆయా విభాగాలను ప్రారంభించారు. రివర్ బే అధినేత లెఫ్టినెంట్ మూర్తి జాస్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, మాజీ కార్పొరేటర్స్ కెఎన్ రావుబాబు, కోరగంటి సతీష్, రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, కాలపు సత్యసాయిరాం, కూటమి నాయకులు పాల్గొన్నారు. కెప్టెన్ పాయింట్లో నాన్ వెజ్, ఆవకాయ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్, క్షత్రియ ఫుడ్స్ పక్షాన అందుబాటులోకి వచ్చాయి. Ten seconds. సార్ ఎలా ఉన్నాను సార్? క్షత్రియ ఫుడ్స్ హైదరాబాద్లో ప్రసాద్ 3 సంవత్సరాల క్రితం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్, అన్ని రకాల మన గోదావరి రుచులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా అందరూ చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడైతే లాస్ట్ వీక్ ప్రసాద్ నాకు ఇలా దుర్గేష్ గారు వస్తున్నారు, రాజమండ్రిలో కూడా రివర్ బేలో మంచి రెస్టారెంట్ పెడుతున్నామంటే నేను స్పెసిఫిక్గా ఒకటి ప్రసాద్ గురించి, 2 దుర్గేష్ గారిని నేను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం మా తొలి పరిచయం ఈ హోటల్లోనే. సో మళ్ళీ దుర్గేష్ గారిని ఆయన ఊర్లో మేము తొలి పరిచయం ఎక్కడైతే అయిందో అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నాం.
ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా పుట్టించి నాకు దుర్గేష్ గారు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన వాక్చాతుర్యం అంటే ఎంత చక్కగా మాట్లాడతారంటానికి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రుచుల్లో గోదావరిలోనే ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని, పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ మరి లేదు సరిపోదు మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని. గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. రాజుగారి రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఎదురుగుండా. ఎన్ని ఉన్నా గోదావరి రుచులే. ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్ మామూలుగా ఉండదు. మరింత అభివృద్ధి చెంది ఇంకొక 3-4 మంచి పట్టణాల్లో కూడా క్షత్రియ ఫుడ్స్ వ్యాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రఘురామకృష్ణరాజు గారు. ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. నిజానికి ఆయన గొప్ప వక్త. ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం అది పురస్కరించుకుని వారు ఇది కూడా కారణం అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా మూడవరం ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి, ముఖ్యంగా ఈ రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నటువంటి యువకులు వారిద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇవాళ ఇది ఒక రైట్ టైంలో పెట్టినటువంటి రైట్ రెస్టారెంట్. ఎందువల్ల అంటానంటే ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కానీ పర్యాటకంగా కానీ చాలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఇది. 2027లో మనకి పుష్కరాలు ఉన్నాయి. ఈ లోపులోనే అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించబోతున్నాం. అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్షత్రియులంటే ఆతిథ్యానికి ఎప్పుడూ కూడా పెద్దపీట వేసేటువంటి వ్యక్తులు. అటువంటి వారు ప్లస్ ఆ పేరు కూడా క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు. కేవలం కమర్షియల్గా భోజనం పెట్టడం కాకుండా అభిమానంతో పెట్టేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ముందుకు వెళుతుందని, ఆ రకమైనటువంటి సరైనటువంటి విధానంలో ఈ రెస్టారెంట్ ముందుకు వెళ్లాలని, వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం. సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ వారు దినదినాభివృద్ధి చెంది పుష్కరాల నాటికి ఒక అద్భుతమైనటువంటి రెస్టారెంట్గా ఇది పరిడి వెళ్లాలని, దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా 10 చోట్ల ఇంకా రెస్టారెంట్ విస్తరించి వారు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఆన్లైన్లో బుక్ చేస్తున్న ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్కు ఆయా యాజమాన్యాలు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పెంచాలని, మినిమం 60 రూపాయలు ఉండాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక అంబళ్ల సూర్యారావు భవన్ కార్యాలయంలో ది రాజమండ్రి ఆన్లైన్ ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం రామచంద్ర అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ నాయకులు మధుతో పాటు వి కొండలరావు పాల్గొన్నారు. ఆన్లైన్ డ్రైవర్ల ఐకమత్యం కోసం యూనియన్ ఏర్పాటు చేశామని, త్వరలోనే జనరల్ బాడీ ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకుంటామని మధు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంతోష్, శివాకి, చిన్నబ్బాయి, రాంబాబు, మరిడయ్య పాల్గొన్నారు. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. ఓర్తిరాలి ర్యాపిడో ఆటో డ్రైవర్ వర్కుల ఐక్యత, ర్యాపిడో ఆటో వర్కుల ఐక్యత, ఓలా ఆటో వర్కుల ఐక్యత. రాజమహేంద్రవరం వేదికగా ఓలా, ఊబర్
అతి పెద్దగా ఉన్న ర్యాపిడో ఆటో డ్రైవర్లందరికీ నమస్కారం. త్వరలోనే మన యూనియన్ ఏర్పడిపోతుంది. కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. చాలా సమస్యలు పేరుకుపోయి, ఎందుకంటే మినిమం ఛార్జీలు మన సర్వీస్ ఛార్జ్ అనేది వాళ్ళు పే చేస్తున్నది చాలా తక్కువగా ఉంది. 55 రూపాయలు మినిమం అంటే చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం అంటున్నాయి. అందుకని మినిమం 60 రూపాయలు మేము చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ఫేర్ ఏదైతే ఉందో మైనస్ అది తీసేయమని కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో ఆటో సోదరులు ఉన్నారు, వాళ్ళ స్టాండ్లు ఉన్నాయి. మిత్రులారా, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మీరు మేము అందరూ ఒకటే. మేము ఆన్లైన్లో ఉన్నాం, మీరు భౌతికంగా ఉన్నారు. కానీ ఒక కస్టమర్ ఒక రైల్వే స్టేషన్కో, బస్ స్టేషన్కో, ఒక డీమార్ట్కో బుక్ చేసుకుంటే మీరు అక్కడ ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను కోరుతున్నాను. మీరు మాతో గొడవ కాదు, మీరు కావాలంటే వచ్చి ర్యాపిడోలతోనో ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుకుని చేసుకోండి తప్ప, మీరు కార్మికులే మేము కార్మికులే. బిఏలు ఎంఏలు బిడ్డ చదువుకుని ఒక ఆత్మబంధ బతకాల దృష్టితోనే ఆటలాడుకున్నాం. అందుకని మమ్మల్ని చిన్నచూపుగా మీరు చూడకండి. దయచేసి ఇలాంటి పరిస్థితి రాకూడదనేసి ఒక యూనియన్ త్వరలోనే ఏర్పడేస్తున్నాం. దానికి ఇంకా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఆటో త్వరలోనే మన రామచంద్ర గారు కానీ, మన చిన్నబ్బాయి గారు కానీ, మన శివ కానీ, ఇంకా మన సంతోష్ గారు కానీ, ఇంక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ త్వరలో మీకు డేటు మన ఆఫీసులో లోపడైనా లేదంటే ఎక్కడ ప్లేస్ అయినా చెప్తారు. దానికి మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు ఈ రోజు ఉదయం పూర్ణాహుతితో పరిపూర్ణమయ్యాయి. ఉదయం విశ్వక్రియేషణ పూజ, అలాగే పుణ్యవచనం, అభిషేకం, అలంకార తిరుమంజనం, పాయిశ్చిత హోమం, మహాశాంతి హోమం, పారమాత్మి పరిషత్, అలాగే శేషహోమం, 12 గంటలకు పూర్ణాహుతి అనంతరం సాయంత్రం కంచుగరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పవిత్ర అవరోహణ, విశేషార్చన, నీరాజనం, మంత్రపుష్పాలు, పవిత్రములు వినియోగం జరిగే ఈ కార్యక్రమం ఫౌండర్ అండ్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ వారు, ఆలయ సహాయ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ, గొట్టుముక్కల భీమరాజు మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లాగా మారిన తర్వాత స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు స్థలం కోటికి పైగా విలువ చేసే పద్మావతి నగర్లో భూ ప్రకంపన రేగింది. కోట్ల విలువల స్థలాలపై పద్మావతి నగర్ సొసైటీ కమిటీ కన్నేసింది. ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు కమిటీ ఎత్తుపై ఎత్తుకు వేసింది. ఒక కుటుంబం ఇంటి సమస్య సొసైటీ స్థలాలపై చిచ్చును రాజేసింది. సొసైటీ సభ్యులకు రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్లు రద్దు, సభ్యులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక నంద్యాలలో ఖరీదైన ప్రాంతంలో పద్మావతి నగర్ సొసైటీ సభ్యులు స్థలాలకు రక్షణ కరువైంది. ఇక తాజాగా వెలుగు చూసిన 2 అంశాలు స్థల యాజమానులు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సుమారు 100 ఎకరాల్లో సొసైటీ సభ్యులకు స్థలాలను కేటాయించింది. ఖాళీ స్థలాలపై సొసైటీ కన్నేసి స్వాధీనానికి నడుము బిగించడంతో భూ యాజమానులపై పిడుగుపడ్లైంది. ఈ సందర్భంగా పద్మావతి నగర్లో ప్లాట్ల యాజమాన్య వారు న్యాయం చేయాలని గతంలో స్పందనలో స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో కటకం భరత్ కుమార్ ఖరీదైన ఫ్లాట్లను వేరే వ్యక్తులకు ఇవ్వడంతో పాటు ఫ్లాట్ల యాజమాన్య వారు పలు ఫిర్యాదులు, పలు ఆరోపణలు రావడంతో కటకం భరత్ కుమార్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా 14 రోజుల పాటు రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు.
శ్రీనివాస సొసైటీ అని చెప్పి నంద్యాల హౌసింగ్ సొసైటీ ఉంది. అందులో కటకం సాయి కృష్ణ అని చెప్పి ఆయన కంప్లైంట్ మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అయి ఉంది. అలిగేషన్ ఏమంటే ఆయనకు ఉన్న అలాట్ చేయబడిన ఫ్లాట్ని తనకు వద్దని చెప్పి రాసిచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ సదరు ఫ్లాట్ని ఈ భరత్ కుమార్ వాళ్ళ అల్లుల పేరు మీద ఇల్లీగల్గా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మన భరత్ కుమార్ మరియు ఇంకా 5 మంది మీద కేసు రిజిస్టర్ అయింది. భరత్ కుమార్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా కంప్లైంట్స్ ఈ హౌసింగ్ సొసైటీ మీద ఉన్నాయి. అందులో మా డిఎస్పీ నేతృత్వంలో ఈ కేసును విచారణ చేస్తున్నాము. ఇంకా అక్కడ జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాలలో అతి పురాతనమైన మహిమగల దేవాలయం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ప్రతినిత్యం వేప వృక్షానికి భక్తులు పూజలు చేస్తూ వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. అయితే దసరా పండుగ వస్తుందని జీవో మల్లికార్జున దేవాలయానికి రంగులు వేయాలని ఉద్దేశంతో వేప వృక్షం అడ్డం వస్తుందని ఆ వృక్షాన్ని కొంతమంది వ్యక్తులతో మిషన్ల ద్వారా కొట్టివేయడం జరిగింది. అయితే అది చూసిన భక్తులు ఎంతో బాధపడ్డారు. ఈవో అధికారికి తెలియదా ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తున్నామని ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు స్పందిస్తూ భక్తుల ప్రాతినిధ్యం పూజలు చేస్తున్న వేప వృక్షాన్ని తొలగించడం చాలా దారుణమన్నారు. దేవాలయ ఈవోపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాళికమ్మ తల్లి నమో నమః. నేను గత 20 సంవత్సరాల నుంచి ఆలయంకి వస్తున్నాను. నన్ను ఈ గుడికి అడ్డగాల కృష్ణమూర్తి గుడికి పరిచయం చేసినాడు. ఈ సేవా కార్యక్రమాలు బాగా చేస్తాడు ఈ పిల్లోడు అని చెప్పాడు. కానీ ప్రతి నిత్యము ఆ వేప చెట్టుకు పూజ చేయడము, పసుపు కుంకుమ రాయడము, దీపాలు వెలిగించడము వస్తానే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నా బాధ్యత అది. కానీ ఈ చెట్టు నేను 2 సార్లు ధర్మకర్తగా అయినాను. ఈ చెట్టును కొడుతున్నామని చెప్పి ధర్మకర్త మండలిలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఎటువంటి లెటర్ పొందపరచలేదు. కానీ ఈ చెట్టు కొట్టించినారు. కానీ వాళ్ళ చెట్టు కొట్టిన వాళ్ళు అడిగితే ఈవో పర్మిషన్తో కొట్టినామని చెప్పారు. దీంట్లో ధర్మకర్త మండలి కానీ సేవా సమాజం కానీ ఎటువంటి సంబంధం లేదు, తెలపలేదు ఎవరే కానీ. అది విషయం. మా డిమాండ్ అనేది ఈవో గారు దీని గురించి ఏం చెప్పాలో ఆయన నిర్ణయం చెప్పాలి మాకు. స్థానిక 4వ వార్డులో శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గత 500 ఏళ్ల సంవత్సరం నుంచి పూజిస్తున్న వేప చెట్టుని ఈ ఈవో లక్ష్మీనారాయణ గారు ఎటువంటి సమాచారం లేకుండా ధర్మకర్తల మండలికి కానీ సేవా సమాజానికి కానీ భక్తులకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా గత శుక్రవారం అనగా మొన్న ఈ వేప చెట్టుని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. దీన్ని దసరాకు గుడికి రంగులు వేయాలనే ఉద్దేశంతో రంగులకు చెట్టు అడ్డం వస్తుంది, కొమ్మలు విరుస్తామని చెప్పి ముద్దులు కోసి పక్కన వేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేశారని భక్తులు కానీ సేవా సమాజం కానీ అడిగితే మేము ముద్దులు కోయలేదు, కేవలం కొమ్మలు కోసినామని చాలా నిర్లక్ష్యమైన సమాధానం ఈవో గారు చెప్తున్నారు అని చెప్పి భక్తులు సేవా సమాజం వాళ్ళు చెప్తున్నారు. ఏం జరిగిందని ఫోన్ చేద్దామంటే కూడా ఆయన ఫోన్ కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇట్లా ఈ చర్యకు పాల్పడినారు అనేది అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏమంటారంటే పెద్దవాళ్ళు చెప్పినారు చేసినామని ఈవో గారు చెప్తున్నారంట. మరి దేవాలయాల్లో ఈ పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరున్నారో మాకైతే తెలియదు. దేవాలయాల్లో ఉంటే భక్తులు ఉంటారు, లేకుంటే కమిటీ ఉంటుంది, సేవా సమాజం ఉంటుంది. కానీ దేవాలయంలో పెద్దవాళ్ళు అనేది దేవుని కన్నా పెద్దవాళ్ళు ఎవరు అనేది మాకైతే తెలియదు. మరి ఈవో చెప్తే ఏమన్నా తెలుసాదని మేము అనుకుంటున్నాం. దయచేసి దీని మీద సరైన స్పందన ఇవ్వాల్సిందిగా ఈవో గారిని కోరుతున్నాము. అందరూ కలిసి కూడా పోలీస్ స్టేషన్లో మరియు ఎండోమెంట్ అధికారికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలుపుతున్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఆదివారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్ అధ్యక్షతన పివి సుధాకర్ రెడ్డి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు. అన్ని రంగాల పురోగతికి మూలకారకులు ఇంజనీర్లు అన్నారు. నిజాముద్దీన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఈఎస్సీ పాలిటెక్నిక్
పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ అధ్యాపకులు ఉమామహేశ్వరప్ప, జీవి రాజశేఖర రెడ్లను శాల్వా జ్ఞాపికలతో సత్కరించి లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్స్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. గుడ్ మార్నింగ్. ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన మొత్తం లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలండి. ముఖ్యంగా రవికృష్ణ సార్కి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. యాజ్ ఏ ఇంజనీర్గా మేము ఎంతో గౌరవపడేది ఏంటంటే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చేసిన పనులు మొత్తం మా ఇంజనీర్స్ అందరికి కూడా చాలా బెస్ట్ నేమ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయన గురించి ఒక ఎగ్జాంపుల్ కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మేము చెప్పదలిసేది ఏంటంటే, ఒకసారి ఒక ముగ్గురు స్నేహితులు ఒక చోటుకి వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఒక జలపాతము, ఫారెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ముగ్గురు స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అందులో ఒక వ్యక్తి ఏమో ఇక్కడ నేను రోజు వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, రెండో వ్యక్తి ఏమో నేను ఇక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. కానీ ఒక మూడో వ్యక్తి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. ఇంత నీరు వృధాగా పోతుంది, ఇంత ఎనర్జీ వృధాగా పోతుంది, అక్కడ ఒక డ్యామ్ కడితే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు, ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇటువంటి ఆలోచన, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉన్న ఇంజనీరే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అటువంటి ఇంజనీర్స్ ఎంతో మంది మన ఇండియాలో ఉన్నారు. ఇకపై అటువంటి వాళ్ళని తయారు చేసే పనిలో మేము ఉన్నాము. టీచింగ్ ప్రొఫెషన్లో ఖచ్చితంగా ఎంతో కృషితో వాళ్ళని తయారు చేస్తామని ఈ లయన్స్ క్లబ్ ద్వారా మేము చెప్తున్నాను. థ్యాంక్ యూ. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా మనం ప్రతి ఏటా దేశమంతా కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి పూర్వీకులు మన నంద్యాల ప్రాంతం చెందినటువంటి గిద్దలూరు దగ్గర ఉన్నటువంటి మోక్షగుండం విలేజ్కి వారి పూర్వీకులు చెందారు. వీరు మైసూరు మహారాజా సంస్థానంలో ఇంజనీర్గా ఉండి కృష్ణరాజ సాగర్ ప్రాజెక్ట్ని నిర్మించడంలో, అదేవిధంగా మైసూర్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో, అదేవిధంగా మైసూర్ శాండల్ సోపు అనేక పరిశ్రమలు స్థాపించడంలో, మూసీ నదికి వరదలు రాకుండా చేపట్టాల్సిన చర్యల గురించి వారికి సలహాలు ఇచ్చినటువంటి గొప్ప మేధావి, గొప్ప ఇంజనీరు, భారతదేశ నిర్మాణంలో బృహత్తరమైన పాత్ర వహించిన మహనీయుడు. వారి జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా ఉత్తమ సేవలు అందించినటువంటి ఇంజనీర్లకి లయన్స్ క్లబ్ యొక్క ఇంజనీర్స్ డే పురస్కారాలు అందించి గౌరవించి సత్కరించడం జరుగుతోంది. ఈ ఇంజనీర్స్ డే రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుని, అదేవిధంగా దేశ నిర్మాణంలో అటు పరిశ్రమలు కానీ, రైల్వేలు కానీ, ఇంజనీర్ల పాత్ర అంటూ లేని రంగం అంటూ ఏది ఉండదు. వైద్య రంగంలో కూడా మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యతతోనే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అనేక రకాలైనటువంటి సాంకేతిక విప్లవానికి దారితీసినటువంటి పరిశోధనలు, పరిణామాలు అన్నీ కూడా ఇంజనీరింగ్ రంగంలో జరిగాయి. అన్ని రంగాలు కూడా అటు అగ్రికల్చర్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, అంతరిక్షం కానివ్వండి, ఏ రంగాన్ని తీసుకున్నా, విద్యారంగం తీసుకున్నా, ఏ రంగంలో కూడా ఇంజనీర్ల యొక్క పాత్ర, ఇంజనీర్ల యొక్క ప్రమేయం, వారి యొక్క కృషి లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధిలో కృషి చేస్తున్నటువంటి ఇంజనీర్లందరికీ కూడా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అరకిపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు. నేను చెప్పింది కూడా అదే. మీరు మీ పార్టీ అంతర్గత విభేదాల సమస్యలను పరిష్కరించుకోవాలని, మా పార్టీపై నెపం మోపడానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ చూస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకిపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై
మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నల్గొండ జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర గండి పూడ్చివేత పనులు అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఆయకట్టు పంట పొలాలకు తప్పని సాగునీటి కష్టాలు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకాలో అధికారుల అలసత్వం పనితీరుపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ గండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలో పలు ప్రాంతాల్లో సేవలందించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల టాటానగర్, పాట్నా, బ్రహ్మపూర్, టాటానగర్, రూర్కేలా, హౌరా, డియోగర్, వారణాసి, బాగల్పూర్, హౌరా, గయా, హౌరా వంటి 6 కొత్త మార్గాల్లో సేవలందించనున్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్లతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. ఆన్లైన్ ఆటో, ర్యాపిడ్, ఊబర్, ఓలా సర్వీసుల ఛార్జీలు పెంచారు. ఏఐటీసీ అనుబంధంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు. అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాల పరిపూర్ణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మేడం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.